క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, ఈ సాయంకాల వేళ బైబిల్లోని మరొక అంశాన్ని మనం కలిసి పరిశీలిద్దాం. అది మీరు చూస్తున్న అంశము పేరులోని పవర్. ప్రతి మనిషిని మనం గుర్తించేది పేరును బట్టి. ఆ పేర్లను బట్టి వాళ్ళకి ఎలాగైతే గుర్తింపు వస్తుందో, పేర్లలో కూడా శక్తి దాగి ఉంటుంది అన్నది బైబిల్ చెప్పిన నిజం. ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నేను చదివిన బైబిల్ను బట్టి పేరును బట్టి కూడా మనిషి జీవితంలో మార్పులు సంభవిస్తాయి. అలాని ఈరోజు పేర్లను మార్చుకొని, అక్షరాలను మార్చుకొని తమ భవిష్యత్తును మార్చుకోవాలనుకున్న ఎందరో మూర్ఖులు ఉన్నారు. ఇది ఆ కోణంలో నేను చెప్పటం లేదు. ఏవో 2 అక్షరాలు అధికంగా యాడ్ చేయటం వలన, లేదా ఉన్న అక్షరాలను తీసివేయటం వలన ఇది కాదండి. పేరు అనగానే ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు. ఈ పేర్లకు సంబంధించిన శాస్త్రాన్ని ఒనమాటాలజీ అంటారు. వాటికి సంబంధించి పేర్లను గూర్చి, వాటి యొక్క మూలాలను గూర్చి, పేర్లలోని భావాలను గురించి ఆలోచించేది ఒనమాటాలజీ అంటారు. అయితే పేరులో పవర్, పేరును బట్టి మనిషిలోని మార్పు వస్తుందా? పేరును బట్టి మనిషి తనలోని శక్తిని పెంచుకోగలడా అంటే, అన్ని శాస్త్రాలను మించిన బైబిల్ శాస్త్రం దగ్గరకు మనం వెళితే దీనికి సంబంధించి బైబిల్ ఏం చెప్పింది అన్నది మనం ఆలోచించాలి. పవర్ అనగానే శక్తి. ఈరోజు ప్రకృతి ఉనికి కలిగి ఉందంటే దానికి కారణం పవర్. శక్తి లేనిదే ఏదీ లేదు. శక్తి లేకపోతే సమస్తం నిర్జీవం, నిర్వీర్యం. అలాంటిది ఒక పేరును బట్టి ఒక మనిషిలో శక్తి ఏ విధంగా ఉంటుంది, అతని బ్రతుకు విధానం ఎలా ఉంటుంది అనేది బైబిల్ను బట్టి, బైబిల్ కోణంలో దేవుడు చెప్పిన ఆలోచనను బట్టి మనం పరిశీలిద్దాం. ఆదికాండం బైబిల్ తెరిచూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 4-5 వచనాలు చూడగలిగితే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము మనకు తెలుసు. దేవుని మాటకు విధేయుడుగా, దేవుని గౌరవించి, దేవుని ఆరాధించే వ్యక్తిగా దేవుడు అతన్ని కనుగొన్నప్పుడు ఆయన గురించి ఏమి మార్పు చేయాలనుకుంటున్నాడో ఇక్కడ మనం చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన, నేను నీతో ఒక నిబంధన చేశాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. నువ్వు కేవలం నీ సంతానానికి మాత్రమే కాదు, నీ గర్భాన పుట్టిన కుమారులకు మాత్రమే తండ్రివి కాదు, కానీ అనేక జనములకు తండ్రి వగుదువు అని 5వ వచనంలో ఏమంటున్నారు చూడండి. ఇక మీదట నీ పేరు అబ్రాము. అబ్రాము అని పిలుస్తున్నారు ఎప్పటివరకు? అబ్రాము అని. నో, ఈ అబ్రాము అన్న పేరును మార్చాలనుకుంటున్నాను నేను. అలా మార్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నిన్ను నియమించాను. అంటే నా డెసిషన్ మార్చుకున్నాను, నీ బాధ్యతను పెంచుతున్నాను, నీకు ఒక శక్తిని ఇస్తున్నాను. ఏంటి ఆ శక్తి? నీవు అనేక జనములకు తండ్రి. విశ్వాసానికి ఆధారం లేనప్పుడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడే అబ్రహాము, అప్పటికే ఆయన వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయాడు. ఆయన భార్య గర్భం ఉడికిపోయింది. కనే శక్తిని ఆమె కోల్పోయింది, మృతతుల్యం అయిపోయింది. అలాంటి సమయాల్లో దేవుడు అబ్రహామును పిలిచి ఇసుకను చూపించాడు.
ఆకాశ నక్షత్రాలను చూపించాడు. నువ్వు నమ్మితే అబ్రహాము ఇసుక రేణువులు, లెక్కింపలేని ఆకాశ నక్షత్రములు అంత పిల్లలను సంఖ్యలో నీకు ఇస్తాను అన్నాడు. అబ్రహాము నమ్మాడండి. అప్పటికి ఒక కుమారుడు కూడా లేడు, అప్పటికి ఒక్క వారసుడు కూడా ఆయనకి లేడు, అసలు పుడతారో పుట్టరో కూడా ఆయనకు తెలియదు. ఆ మాటను నమ్మాడు. నమ్మినందుకు అతని డెస్టినీ, అంటే అతడు ఏం కావాలో అన్నది దేవుడు నిర్ణయించి, నువ్వు నచ్చావు, నీ క్రియలు నచ్చాయి, నువ్వు నాకు విధేయత చూపించావు గనుక నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమిస్తున్నాను, అందుకు నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడని అంటున్నాడు. చూడండి, పేరు చేంజ్ చేశాడు. అప్పటి వరకు అతను జస్ట్ ఒక అబ్రాము, అందరి వలె ఒక సామాన్యమైన ఒక తండ్రి. కానీ నేను నిన్ను ఎంపిక చేసి నీ పేరులో మార్పు చేయాలి. ఏమండి, అబ్రాహాముని విడిచిపెట్టేయచ్చు కదా, ఎందుకు అబ్రహాము అనాలి? ఏమండి, శక్తి ఇచ్చేది దేవుడు, అతని గర్భాన్ని పండించేది దేవుడు, అతని తర్వాత జనాంగాలను రప్పించేది దేవుడు. ఇవన్నీ దేవుడైనప్పుడు అతని పేరులో మార్పు ఎందుకు జరగాలి? అది మీరు ఆలోచించాలి. అతని పేరులో ఎందుకు మార్పును చేయాలి దేవుడు? అవును, నీ మార్పే నీ భవిష్యత్తుకు పునాది. నీ మార్పే, నీ పేరులోని మార్పే నీ పురోగతికి లేదా నీ అభివృద్ధికి అది ఒక ప్రతీకగా నీ పేరు కనబడాలి. అది దేవుని ఉద్దేశం. ఏ పేరైతే నాకేంటి నాన్న, నీ పేరును బట్టి కాదు, నా శక్తిని బట్టి నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తున్నాను అనలేదండి ఆయన. నిన్ను అనేక జనములకు తండ్రిగా నేను నియమించితిని గనుక, 5వ వచనం, నీ పేరు అబ్రహాము అనబడును అంటున్నాడు. చూడండి, అంటే అతను దేవుని కాన్సెప్ట్ మీరు ఆలోచించాలి, దేవుని యొక్క ఉద్దేశం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయిస్తున్న మాటలలోని ఆంతర్యం ఏంటది? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, దేవా యెహోవా అబ్రామును ఏర్పరుచుకొని, అబ్రామును హా లేదు అక్కడ, అబ్రామును ఏర్పరుచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతను రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడు నీవే కదా. నువ్వే కదయ్యా పేరు మార్చావు. ఒక ప్రవక్త అయిన నెహెమ్యా కూడా అతని పేరు మార్పులోని ఉద్దేశాన్ని మరలా ప్రస్ఫుటంగా చెబుతున్నాడు. అంటే పేరు మార్చినందుకు అనేక జనములకు తండ్రి అయ్యాడు. పేరులో మార్పు జరిగించాడు దేవుడు. నువ్వు పేరు మార్చేసుకుంటే, ఈరోజు చాలామంది పిచ్చోళ్ళు ఉన్నారండి, మా పేర్లను మేము మార్చుకుంటే మా భవిష్యత్తు మారిపోతుంది అని ఒక మూఢ ఆచారంలో, మూఢ నమ్మకాల్లో ఉన్నారండి వాళ్ళు. ఏమంటే మీ పేరులో దోషం ఉందండి అంటాడు. మరి ఏం చేయాలి? పేర్లో ఇంకొక 2-3 అక్షరాలను యాడ్ చేయాలండి అంటాడు. అదొక రకమైన మూఢశాస్త్రం. కానీ బైబిల్ దైవికంగా చెబుతుంది ఏమని? నీవు అతన్ని రప్పించావు, అబ్రామును ఏర్పరచుకున్నావు, ఊరని స్థలము నుంచి యువతలకు రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టావు. అబ్రాము అంటే ఉన్నతమైన తండ్రి మాత్రమే, నువ్వు గొప్ప తండ్రివి. కానీ అబ్రహాము అనటంలో దాని భావం ఏంటో తెలుసా? నువ్వు అనేక జనములకు తండ్రివి. చూసారా? అంటే దేవుడు అతని జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొచ్చాడో. అందుకే 1000 సంవత్సరాలు గతించిన ఎప్పటికీ మనం అబ్రహాము పిల్లలం. మీరు కూడా, నాట్ ఓన్లీ ఇజ్రాయలైట్స్, కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే కాదండి అబ్రహాముకు పిల్లలు, వారసులు. బైబిల్ ఆ మాట కూడా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 29, గలతీ పత్రిక 3వ అధ్యాయం 29, మీరు క్రీస్తు సంబంధులైతే మనం క్రీస్తును నమ్మిన వారం గనుక
ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులయ్యున్నారు. ఏమండి, మనం కూడా ఇన్ని సెంచురీస్ గడిచిన తర్వాత, ఇన్ని శతాబ్దాలు గడిచిన తర్వాత, ఇన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత భూమి మీద యేసుక్రీస్తు వారిని నమ్మిన కోట్ల మంది ఈరోజు ఈ తరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి పిల్లలు అంటున్నాడండి? వీఆర్ ఆల్ సన్స్ ఆఫ్ అబ్రహాం. అంటే అబ్రహాము యొక్క పిల్లలు. ఎక్కడ క్రీస్తు పూర్వం సుమారు 2000 సంవత్సరాల కాలంలో జీవించిన అబ్రహాముకు ఇచ్చిన మాట, అతనికి మార్చిన పేరు, ఆ పేరులో ఉన్న శక్తి, ఈరోజు నీవు నేను కూడా మనమంతా అబ్రహాము పిల్లలం. పరదేశులో చనిపోయిన వాళ్ళందరూ అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి తీసుకువెళ్ళడం ఏంటండి? ఏంటి అనుకున్న గొప్పతనం? చూసారా అతని డెస్టినీ ఎలా మారిందో? ఒకప్పుడు పిలిచినప్పుడు కల్దీయుల దేశం నుంచి, ఊరనే ప్రాంతం నుంచి అతను పిలిచినప్పుడు అతను జస్ట్ ఒక అబ్రాము అంతే. కానీ ఇప్పుడు అబ్రహాము. దేవుడు పేరు మార్చాడు గనుక అబ్రహాము జీవితం మారిపోయింది. దేవుడు ఎందుకు మార్చాలి అనుకున్నాడు? అబ్రహాము విధేయుడు గనుక. అబ్రహాము దేవుడు మెచ్చినవాడు, దేవునికి విధేయత చూపినవాడు గనుక. మనిషి నచ్చాలి. దేవుడు బలవంతంగా ఎందుకు పేరు మారుస్తాడు? మనిషి నచ్చితేనే దేవుడు అతని పేరును మార్పు చేస్తాడు. మార్పు చేశాడో అతని భవిష్యత్తు మారిపోయినట్టే. ఏంటి ఆయనకున్న ఆధిక్యత? ఏంటి అబ్రహాముకున్న గొప్పతనం? ఈరోజు భూమి మీద ఉన్న సంతతి అంతా అబ్రహాము సంతతి అని పిలువబడుతుంది. అంటే ఏమండి, మనం క్రైస్తవులుగా మనం అబ్రహాం పిల్లలు అనుకుంటున్నామండి. ప్రపంచంలో అత్యధిక జనాభా క్రిస్టియానిటీ. క్రీస్తును నమ్మటం వల్ల వీళ్ళంతా అబ్రహాము సంతానం అయితే సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్, రెండవ అత్యధికమైన జనాభా సంఖ్యలో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసండి? వాళ్ళు మొహమ్మడన్స్, అంటే ఇస్లాం. మరి వాళ్ళెవరు పిల్లలు అడగండి. వాళ్ళ 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 తాత ఎవరు అడగండి, వాళ్ళ నాన్న ఎవరు అడగండి, ఏమంటారు వాళ్ళు? మేమంతా అబ్రహాము పిల్లలు. మా తండ్రి అబ్రహాము, మా తల్లి హాగరైనా మా తండ్రి అబ్రహామే. అంటే మొదటి అత్యున్నతమైన జనాభా క్రైస్తవులు ఆయన పిల్లలైతే, రెండవ అత్యధిక జనాభా ఇస్లాం వాళ్ళు కూడా ఎవరి సంతానం? వాళ్ళు కూడా అబ్రహాము పిల్లలే. ఎంతమంది పిల్లలా? ఎంతమంది అబ్రహామును గుర్తించాలి? ఎవరైనా సరే అబ్రహాము అబ్రహాము అబ్రహాము. ఎందుకు ఆ పేరు ఈరోజు బైబిల్లో అన్నిసార్లు వినబడుతుంది? ఎప్పటికీ మనందరినీ అబ్రహాము పిల్లలుగా దేవుడు ఎందుకు ఎంచుతున్నాడు? అది దేవుడు పేరులో చేసిన కరెక్షన్, అది దేవుడు పేరులో చేసిన మార్పు. ఎంత పవర్ వచ్చిందండి! ఏమండి, ఉన్నతనంలోనే మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని జ్ఞాపకం చేసుకోవటం చాలా అరుదు. మనకి ఏ పార్టీ ఐడెంటిటీ ఉందని? మహాత్ముని దేశం మర్చిపోయిందండి. జాతిపిత గుర్తున్నాడా? ఏం గుర్తున్నాడు? గాంధీ జయంతి రావాలి, గాంధీ వర్ధంతి రావాలి, మహాత్ముడు గుర్తు రావాలి అంటే ఆ రోజు మాత్రమే మద్యం షాపులు, బెల్ట్ షాపులు సెలవు. మిగతా 364 రోజులు మందేయి చిందేయి. ఏం గుర్తున్నాడు అబ్రహాము? క్షమించండి, ఏం గుర్తున్నాడు మన మహాత్ముడు, గాంధీ మహాత్ముడు? ఆయన కూడా తాతే, గాంధీ తాత అంటాం చిన్నప్పటి నుంచి మనం. ఏమండి, ఈ రోజున్న 120 కోట్ల పైబడి 130 కోట్లకు ఉన్న భారతీయులే మహాత్ముడిని మర్చిపోయారండి. కానీ ఈ రోజుకి ముల్లోకాలు అబ్రహామును మరువలేదు. పరదేశులు ఏంటి ఆయనకి స్థానం? ఎవరు వెళ్ళినా సరే అబ్రహాము రొమ్మును ఆనుకోవాలట. అంటే అబ్రహాము రొమ్మును ఆనుకోవడం ఏంటి? అంటే అక్కడ ఖాళీలన్నిటి వెళ్ళిన వెంటనే పడుకోవడానికి అనుకుంటున్నారా? కాదండి. నెమ్మదినిచ్చేవాడు, తండ్రిగా ఆదరించేవాడు, తండ్రి స్థానాన్ని పరదేశులో పుచ్చుకున్నవాడని అర్థం. మీకు అర్థమైందో లేదో? పరదేశులో పరలోకపు తండ్రి స్థానాన్ని, నాయన నేను లేను కదా నా పిల్లల దగ్గర, దేవుడు అంటున్నాడు, యెహోవా అంటున్నాడు, నాయన పిల్లలందరూ నా దగ్గరికి రావాలంటే నా కొడుకు యేసు మరలా భూమి మీదకి రావాలి. అప్పుడు వాళ్ళందరినీ కలిపి మిమ్ములను వాళ్ళని తీసుకుని నా దగ్గరకు రావాలి. అప్పుడు నేను వాళ్ళతో ఉంటాను, అప్పుడు నాతో వాళ్ళు కలిసి ఈ లోకంలో ఉంటారు. మరి పరదేశులో వేల సంవత్సరాలుగా వాళ్ళంతా ఎవరి ఆదరణలో ఉండాలి? అక్కడ తండ్రి కనబడటం లేదు, అక్కడ యేసు కనబడటం లేదు. అబ్రహాము నువ్వే. ఏంటండి ఆధిక్యత! అప్పుడప్పుడు చూడండి, క్లాస్ టీచర్లో మనం నచ్చామనుకోండి,
క్లాస్ టీచర్కి మనం నచ్చాం అనుకోండి, ప్రతిదానికి మనల్ని పిలుస్తుంది టీచర్, మేడం. అవును, అంటే మనలో ఏదో స్పెషల్ క్వాలిటీ ఉండాలి. అయితే నువ్వు మంచి విద్యావంతుడు అయినా కావాలి, అంటే బాగా చదివే మెరిట్ స్టూడెంట్ అయినా కావాలి, లేదా ఎందులోనైనా సరే ప్రతిభ ఉన్న స్టూడెంట్ అయినా నీకు కావాలి. అప్పుడు టీచర్ ఎక్కడికైనా బయటకు వెళ్ళేది అనుకోండి, అప్పుడప్పుడు టీచర్, రాణి టీచర్ అని ఉండేది, నేను చదువుకున్న బెల్మాంట్ స్కూల్లో. ఆవిడ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కమాన్ వాచ్ ద క్లాస్ ప్రసన్న అనేది, అంటే నువ్వు చూసుకో క్లాస్నని. అప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఏమిటి క్లాస్ ఈయనకి అప్పచెప్పి టీచర్ వెళ్ళిపోతుందంటే. అప్పుడు మనకెలా ఉంటుంది చెప్పండి. అప్పుడు నేను బల్ల దగ్గర నిలబడి నేనే టీచర్లా ఫీల్ అయిపోయేవాడిని. చూడండి, అందరూ వేలు వేయాలి నోటి మీద చెప్పేసి వెళ్ళిది. ఎవరైనా ఒకవేళ తీస్తే కమా నాకు పేరు చెప్పు, అప్పుడు పిల్లలు భయపడరండి. ఎందుకు భయపడరు? వీడు కానీ పేరు ఇచ్చాడో మేడం వచ్చిన తర్వాత ఉతికేస్తుంది మనల్ని. అంటే నీకు ఆ బాధ్యత అప్పచెప్పారు అంటే ఆ బాధ్యత నీకు ఇవ్వబడింది అంటే నువ్వు ఎందులోనో వాళ్ళకి నచ్చిన వాడవు. ఇది నిజమైతే పరదేశులో అబ్రహాము రొమ్మును ఆనుకొనడానికి కొనుక్కోవడం ఏంటండి? అబ్రహాము రొమ్ము అంటే ఏంటి? ఇదిగోండి ఈ ఛాతి భాగం. ఈ ఛాతి భాగంలో మనకు దక్కేదేంటో తెలుసండి? ప్రశాంతత. మన తండ్రి కౌగిలిలో, మన తండ్రిని హత్తుకోవటంలో, మన తండ్రి మీద చేరబడటంలో, మన తండ్రి యొక్క ప్రేమను పొందటంలో ఈ గుండెలకు హత్తుకోవటం. అందుకే చూడండి, ఎవరైనా బాగా ప్రేమిస్తే వాళ్ళ కౌగిలించి గుండెలకు హత్తుకుంటారండి, నా ప్రాణం అని. అవునా? అలాంటిది నేను లేని లోటు అబ్రహాము, మై సన్, పరదేశులో నువ్వే తండ్రివి, వచ్చిన ప్రతి కుమారుడు నిన్ను బట్టి ఆదరణ పొందాలి. అందుకే తండ్రివైన అబ్రహాము ఏమని పిలుస్తున్నాడు? ధనవంతుని కుమారుడా. ఎంత మంచిగా మాట్లాడుతున్నాడండి. కుమారుడా, నువ్వు కూడా నా కొడుకువేనయ్యా. ఒక తండ్రి స్థానాన్ని అతను పొందాడు అంటే అది ఎందులో గొప్పతనం తెలుసా? దేవుడు మార్చిన పేరులో గొప్పతనం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నేమ్. పేరులో ఉన్న పవర్. పేరు మార్చాడు, దశ తిరిగింది. దేవుడు మారిస్తే, నువ్వు మార్చుకుంటే కాదు. అప్పుడప్పుడు బాప్తిజం తీసుకుని వీళ్ళు పేర్లు మార్చేసుకుంటుంటారు. ఏమండి, మన స్టోటపురం దొంగలలో సింహాచలంలోని మరి స్వామివారి ఏమంటారు దాన్ని, కిరీటాన్ని కొట్టేసింది గజ్జెల దావీదు పేరు. ఏమండి, ఏంటి స్వామివారి కిరీటాన్ని కొట్టేసింది ఎవరండి? స్టోటపురం దొంగ గజ్జెల దావీదా? అంటే పేరైతే నువ్వు పెట్టుకున్నావు, దావీద్ అనే మహానుభావుడు పేరు. ఓరి మూర్ఖుడా, దొంగవా నువ్వు. ఈరోజు ఎంతమంది అలాంటి లేరు చెప్పండి? పెద్ద పెద్ద డాన్లు, పెద్ద పెద్ద స్మగ్లర్లు, పెద్ద పెద్ద నేరస్తులు, వీళ్ళంతా కూడా ఏమండి భక్తుల పేర్లు. ఏమండి, అండర్ వరల్డ్ డాన్, ముంబైలో బాంబు పేలుళ్ళు, భారతదేశం ఎప్పటికీ ఎదుగుతున్న తీవ్రవాది, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం, ఆడేం పేరు పెట్టుకున్నాడు? 2 పేర్లు పెట్టుకున్నాడు, భక్తుల పేర్లు. ఒకటి దావీద్ అయితే ఇంకొకడు ఏమండి, ఇంకో పేరేంటి? అబ్రహాము గారు పేరు పెట్టుకున్నాడండి. మరి ఆడేడు, అండర్ వరల్డ్ డాన్, దొంగ, కిరాతకుడు. పేరు పెట్టుకున్న వాళ్ళు ఏం మంచి వచ్చింది? ఏమండి, వాడి కష్టాలేవో, వాడి బాధలేవో, వాడు మూలుగుల్లో నొప్పులేవో, వాడు జబ్బు ఏదో వాడు తినేస్తుంది, వాడు బాధపడుతున్నాడు. ఏం సాధించింది ఏం లేదు. ఏదో పేర్లు మనం మార్చుకుంటే ఏదో జరిగిపోద్ది అనుకోనేది అపోహ. అందుకే అంటున్నాను, అనటమాలజీలో పేర్లు మార్చేస్తాం మీ దశ తిరిగిపోద్దని ఈ దొంగ సన్నాసులందరూ కూడా డబ్బు చేసుకుంటున్నారు. అంత దొంగలు. పేరు దేవుడు మార్చాలి. దేవుడు మారిస్తే నీ స్థాయి మారిపోతుంది. అదేనండి పేరులో ఉన్న పవర్. ఒక అక్షరం తేడా అండి. ఎందుకే దేవుడు ఏం యాడ్ చేశాడు అందులో? అబ్రాహాముకి మధ్యన ఇంకొక అక్షరం పెట్టాడు, హా, అబ్రహాము అన్నాడు. అంతేనండి. ఎంత గొప్పవాడుగా మారిపోయాడు. అలా గొప్పవాడిగా మారడానికి పేరు కారణం. మర్చిపోకండి, పేరు పేరు పేరు. ఏమిటి, పేరులో ప్రాముఖ్యత లేకపోతే దేవుడు ఎందుకు? పర్లేదు నాయన, పాత పేరు ఉండనీరా, నీ క్యారెక్టర్ నాకు ముఖ్యం, కానీ నీ పేరేదైతే ఏంటి అనలేదు. నో, నేమ్ చేంజ్, నీ పేరు మార్చేస్తాను నేను. నీ పేరే కాదు నాయన, మీ ఆవిడ కూడా పిల్లు. ఎవరావిడ? ముసలావిడ, నీ భార్య. షారాయి కాదు. ఏం చేస్తాను నేను ఆవిడ్ని? అమ్మా, నీ పేరు ఇక షారాయి అనబడదు, నీ పేరు షారా.
చూద్దాం ఆ మాట కూడా. ఆదికాండం అదే 17వ అధ్యాయంలో 15-16 వచనాలు చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఎందుకంటే ఆమె పేరు శారా మార్చాను నేను ఆమెను ఆశీర్వదించి గర్భాన్ని పండిస్తున్నాను. హాగర్ని ఆశీర్వదించలేదు, నేను శారాని ఆశీర్వదించాను. ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయ్యుండును. జనములకు తల్లి, జనముల రాజులు ఆమె వలన కలుగుతురని అబ్రహాముతో చెప్పెను. రాజులు రావాలి అంటే ఆ గర్భవాసము నుంచే రావాలి. ఎందరు రాజులు వచ్చారండి ఇశ్రాయేలీలో, ఎందరు రాజులు. ఇప్పటికీ ప్రపంచాన్ని ఏలుతున్న ప్రపంచ చక్రవర్తి అయిన యేసు క్రీస్తు అనే ఒక మహా చక్రవర్తి రాజు ఎవరి గర్భాన్ని వచ్చాడు? శారా గర్భాన్ని వచ్చినవాడు. పేరు మారిస్తే రాజులు గర్భాన్ని వస్తున్నారు చూడండి. అబ్బా, నీ గర్భం ఎంత గొప్పది అమ్మా, నీ గర్భం ఎంత గొప్పది. నీ గర్భాన్ని పాడు చేసుకోలేదు నువ్వు కనిపించే ప్రతి మగాడితో పోయి. యజమాని అని నీ భర్తకు లోబడ్డావు. ఎవరిని మోసగించలేని గర్భం అమ్మా నీది. ఏమండి, చాలామంది పెళ్లికి ముందు ఇష్టానుసారంగా తిరిగేసి ఏమీ తెలియని అమాయకుల్లాగా పెళ్లి చేసుకున్న మగాడిని మోసం చేసి తాళి కట్టించేసుకుంటారండి. లేరా అలాంటి వాళ్ళు సమాజంలో? ఎందుకు లేరు? మగోళ్ళలోనూ అలాంటి వాళ్ళు ఉన్నారు, ఆడోళ్ళలోనూ అలాంటి వాళ్ళు ఉన్నారు. ఏమండి, వాడికి తెలీదు. పెళ్లి కాకముందు ఇవిడ పరిస్థితి ఏంటో, ఎలా ఉండేవారో తెలీదు. దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు. నువ్వెలా ఉన్నావు. నిన్ను ఆశీర్వదించాలి అంటే నీ క్యారెక్టర్ నాకు కావాలమ్మా. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భర్త బయలుదేరుతుందంటే వెనక్కి తీసే భార్యలు ఉన్నారు. అబ్రహాం బయలుదేరాడు కదండి, ఊరైన పట్టణంలో రా అని పిలిచాడు అబ్రహాంని. శారాతో ఏం పెళ్ళలేదు. దేవుని మాట శారాకు వినబడలేదు, అబ్రహాంకు వినబడ్డది. అప్పుడు అబ్రహాం ఇంటికి వచ్చి, అమ్మాయి దేవుడు నాకు కనబడ్డాడు, నన్ను ఈ ఊరుడు వచ్చేయమంటున్నాడు, ఎక్కడో వాగ్దాత దేశం అటు ఇస్తాడట. ఊరుకోండి, మీకు పని పాటు లేదా? మీకు ఇన్ని వేల మందలు గొర్రెలు ఇవన్నీ పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏమంటే ఊసెడుతుంది ఇంటోళ్ళతో, ఎవరు పుట్టింటోళ్ళతో. అమ్మ చూడే, ఈయనకి ఏం పిచ్చి పట్టిందో ఈ టైంలో బయలుదేరిపోతాడట. ఎక్కడికి అడిగితే చెప్పట్లేదు, మరలా అడుగుతారు కదండి. ఏమండి, ఈ సంభాషణ జరగలేదని మీరు అనుకుంటున్నారా? శారా పేరు మార్చాడంటే ఊరకనే మార్చలేదు. దట్ ఈస్ ద పవర్. ఊరకనే పేరు గొప్పతనం రాదు. నువ్వేదో శారా అని పేరు పెట్టుకున్నంత మాత్రం ఉత్తమరాలు కావు. ఆ గజ్జల దావీదు లాంటి దానివి నువ్వును. పేర్లు పెట్టుకున్న ఉత్తమరాళ్ళు అందరూ కాదు. ఆ పనికి మాలిన దౌర్భాగ్యాల కోసం మనం చెప్పాను చూసా, సమంత రూత్ ప్రభు అట. పనికి మాలింది. బైబిల్లోని పవిత్రురాండ్రైన భక్తురాండ్ర పేరు పెట్టుకొని నీ వేషం ఏంటి, నీ భాష ఏంటి, నీ నృత్యాలు ఏంటి? దౌర్భాగ్యురాలు. వేరొకరి కోసం అంటలేదు. క్రిస్టియన్, బికాజ్ యూఆర్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రీస్తును అవమానించి ఆ పేరును అవహేళన చేస్తున్నావు. నువ్వు తప్పు. పెట్టుకో, పోకిరి పేర్లు పెట్టుకో, బయటికి పోయి. ఆ మాత్రం దాన్ని క్రైస్తవురాలని నువ్వెందుకు చెప్పుకుంటావు? నీకు పేరు పెట్టి నీ తల్లిదండ్రులకు సిగ్గు లేదు. వాళ్ళంతా ఎవరు? గుడిలో భజన చేసే దొంగ క్రైస్తవులు వాళ్ళంతా. ఎక్కడ చూడండి, తెల్లవారు లెగిస్తే ఆ దరిద్ర పాట ఎక్కడో వినబడుతుంటుందండి. మీరు నమ్మరండి, పిచ్చుకోపం వచ్చేస్తుంటుంది నాకు ఆ పాట వింటుంటే. పిచ్చుకోపం వచ్చేస్తుంటుంది ఆ పేరు. చిన్న చిన్న పనికి మాలిన, ఏమంటే ముక్కు పచ్చలారిని చిన్న పిల్ల నోటు అప్పుడు అదే పాట. మొన్న ఒక వీడియో చూసారండి, ఆశ్చర్యపోయినండి బాబు. ముక్కులో ఆటల్లోని నోట్లలోని పెట్టేసి ఆవిడ ఐసీలో ఉందండి, పాట పాడుతుందండి ముసలిది. నాకు ఇంకా బీపీ వచ్చిందండి. మీరు చాలామంది సోషల్ మీడియాలో చూసే ఉంటారు, వైరల్ కదండి. అలాంటివే చూస్తాం ముందు మనం. అలాంటి పాటకు నృత్యం చేసిన ఈ పనికి మాలిన స్త్రీని ఏమనాలి? నువ్వు అక్కినేని వంశమా? నీ దరిద్రం వదిలిపోయింది నిజంగాలికి. నువ్వేం క్రైస్తవురాలివి? పేరు మళ్ళా పెట్టుకున్నావు ఏమని? రూత్ అని. ప్రభు, యేసు ప్రభుకే ఎసరు పెట్టావు తల్లి నువ్వు. నీలాంటి వాళ్ళని చూచి సిగ్గుపడుతుంది క్రైస్తవ్యం. ఎందుకు మీలాంటి వాళ్ళు క్రైస్తవులను చెప్పుకుంటారు?
వదిలేయండి దిక్కుమాలి, మేము క్రైస్తవులు కావని చెప్పుకొని మీ వచ్చినట్టుగా ఊరి మీద తిరగండి, నష్టమేమీ లేదు. పవిత్రమైన పేర్లు ఎందుకర్రా పాడు చేస్తారు? పేరులో ఉన్న శక్తులు మీకు తెలియదు. దేవుని పిల్లలారా, షారా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏమని? ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గరికి ఊసిపెట్టి, చూడమ్మా ఎవరో కనబడ్డారట, ఎక్కడికో రమ్మంటున్నారట. ఎక్కడికండి నేను అడిగితే ఎక్కడికో చెప్పలేదు. ఎందుకంటే అబ్రహాం కూడా అడిగాడు కదండి. అడిగాడా? రమ్మంటే ఎక్కడికి అని అడిగాడా? తానెక్కడికి వెళుతున్నానో అన్న విషయాన్ని చెప్పకుండానే, తెలియకుండానే బయలుదేరిపోయేటండి. ఆ మాట ఉంటుంది బైబిల్లో. వచ్చేయంటే అలాగే నాన్న వచ్చేస్తున్నాను. అబ్బా, వాట్ ఎ వండర్ఫుల్ ఒబీడియన్స్! ఎంత మంచి విధేయత! అలాంటి విధేయుడైన అబ్రహాముకి ఎంత విధేయురాలైన భార్య! ఏంటా విధేయత? చూడు, ఉదయానికల్లా మొత్తం టెంట్లో ఉన్న సామాన్లని మూట కట్టేది. టెంట్లే కదండి వాళ్ళు, మొత్తం మూటా ముళ్ళు అన్ని కూడా సంచులు కట్టేయి, బయలుదేరిపోవాలి. ఇదేంటండి ఇంత సడన్గా చెప్తున్నారు? ఏమంటే మీరు వెళ్తే అలా నేను మాత్రం రానండి. ఏంటి, నా బంధువులందరూ ఇక్కడ ఉన్నారు, నా వాళ్ళందరూ ఉన్నారు, నా బీరకాయ పీచ్ అంతా ఎక్కడ ఉంది, పీచ్ని అంతా తెంపుకొని ఎలా రమ్మంటారు అని అనలే. షారా గురించి ఏం మాట రాయబడింది? యజమాని. ఎలా పిలిచిందటండి భర్తని? మై లార్డ్, యజమాని. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో అండి ఎలా పిలుస్తుంది ఆవిడ? ఆ ప్రకారం షారా అబ్రహాముతో యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి అదండి. లోబడ్డం అంటే ఏంటి? భార్యలు లోబడ్డం అంటే ఏంటి? ఏమనుకుంటున్నారు లోబడ్డం అంటే? నటించడం కాదు. ఏ అమ్మాయి చెప్పండి, ఇది కాదు. ఓవర్ యాక్షన్ వద్దు. చాలామంది ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. వెళ్ళిపోయిన తర్వాత అనుభవించు రాజా అలా ఉంటారు వాళ్ళు. ఇంట్లో పోయాడు రా శనీశ్వరుడు గదిలోంచి మనకి, మళ్ళీ సాయంత్రం వరకు రాడు. పట్టుకో ఫోను, చేయి నీకు నచ్చింది, చూడు నీకు నచ్చింది, ఆ దిక్కుమల సీరియల్ చూడు. అంతా లేడీ విలన్లే అందులోని. అంతా ఒకరితో ఒకరు కుటుంబాలకు కలహాలు, గొడవలు. నీ కుటుంబంలోని గొడవలే పోర్లు సరిపోక మళ్ళీ ఊరి మీద ఉన్న ఆ సీరియల్లో తగులని నీకెందుకే తల్లి? ఏమండి ఇలాంటి ఆడలు లేరు అనుకున్నారా? అబ్బో, ఎందుకు లేరు? అమ్మలక్కలు, వృద్ధ స్త్రీలు, ముసలావిడికే చచ్చిపోయి చావు బతుకులు ఉన్నదానికే పాట ఎక్కేసి పాట పాడుతుంది అంటే హంచేస్తుంది పాట. నాకు వేయడానికి కూడా ఇష్టం లేదండి, చూపిద్దాం అనుకుని ఆ పాట చూపించడానికి మళ్ళీ వీలు లేదు ఇక్కడ, అసహ్యం. దేవుని పిల్లలారా, షారా నిజంగా ఆ పేరును మార్చాడు అంటే ఎందుకు పేరు? నాయనాన్ని అబ్రహాం నీ పేరు మార్చాను ఆయన, నువ్వు చాలు, మీ ఆవిడ పేరు నేనే మార్చని అవసరం లేదు అనుకోలేదు. నో, నువ్వెంత ఉత్తముడువో నిన్ను వెంబడించే నీ భార్య కూడా అంత ఉత్తమురాలు. తల్లండి, షారా తల్లి. అందుకే వెళ్ళిపోమని చెప్పినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి అబ్రహాం అంటున్నాడు, ఏంటి షారా పంపించేయమంటుంది, ఏం చేయమంటావు? నీ భార్య చెప్పింది చేయిపో అన్నాడు. మీ ఆవిడ చెప్పినట్టు చెయ్యి. ఏంటి భార్యకు లోపడమంటున్నాడు? భార్య చెప్పింది నిజం, చేయి. అలాగా షారా చెప్పు ప్రతి విషయములో ఆమె మాట విను అనేశాడు. ఆదికాండం 21:12 దేవుడిచ్చాడు శాసనం. పెళ్లి చేసుకోమన్నప్పుడేమో దేవుడి దగ్గర ఎంక్వైరీ లేదు నీకు. ఏమంటే నా దాసితో పోన్నప్పుడు మాత్రం దేవుడి దగ్గర ఎంక్వైరీ చేశాడా? నువ్వు మాటిచ్చావు ప్రభా, పక్కన అరేబియన్ లేడీ ఒకరుతుంది, చూస్తే నిగనగలాడుతుంది, నేను చూస్తే ముసలోడిని, నాకు పండగలాగా ఉంది, వెళ్ళమంటా వద్దంటావా? అక్కడ ఎంక్వైరీ లేదండి అబ్రహాం గారికి. గొడవ వచ్చేసిన తర్వాత, సమస్య వచ్చిన తర్వాత పొమ్మంటే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇలా పొమ్మంటుంది, ఏం చేయమంటావు? వెళ్ళు. మొదట నా దగ్గర రాలేదు కదా నువ్వు, మీ ఆవిడ చెప్పింది చెయ్యి. ఎందుకు భార్యకు విధేయుడు కమ్మన్నాడు తెలుసా? నీ భార్య మంచిది, ఉత్తమురాలు, నీతో కూడా వచ్చింది. నిజంగా సహజంగా మన హైందవ సోదరులు వాళ్ళ యొక్క నమ్మకాలలో, వాళ్ళ ఏమంటారు దాని హైందవ గ్రంథాలలో, రామాయణం అనే చరిత్రలో అండి, నిజంగా రాముడు అడవులకు వెళ్ళేటప్పుడు సీత వచ్చేసిందా? వచ్చేసిందటండి. ఎంత చక్కగా చెప్తారు వాళ్ళు. అంటే భర్తకు విధేయురాలు. అరణ్యాల్లో ఉండటం కోసం అంటే భర్తే ముఖ్యం నాకు, ఇంటి వారి కన్నా, ఇక్కడున్న రాజ్యం కన్నా. అవును, భార్య అంటే అలాగే ఉండాలి.
భర్త కష్టాలలో, కన్నీళ్లలో, సంతోషాలలో, ఆనందాలలో, దుఃఖాలలో పాలు పంచుకునేదే నిజమైన భార్య. మరి ఇప్పుడు తేడా వస్తే పెట్టి సర్దేసి పుట్టింటికి వెళ్ళిపోతాను నేను. ఎందుకు తాళి కట్టావు? నీ భర్తతో ఉండవా? నీ భర్తతో నువ్వు నీ భర్తకి నీ సేవలు అందించవా? సేవలకి నీకు ఒక నమస్కారం, నేను సేవ చేయడానికి నీకు దగ్గర ఉండలేను, వెళ్ళిపోతాను మా పుట్టింటికి. ఈరోజు ఎంతమంది భార్యలు అలాగ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పేర్లు గొప్ప అనుకున్నారేంటి? తర్వాత ఉంటుంది రెండు పాటల్లో వాళ్ళ పేర్లు ఎంత అసహించుకున్నాడు దేవుడు. ఛీ, నీ పేరు చెప్తే కడుపులు తిప్పుతుంది, ఆపేయ్ అంటాడు దేవుడు. అన్నాడు, హేయమైనది నీ పేరు, నచ్చటం లేదు నీ పేరు, నాకు పేరు మారుస్తాడా? ఛీ, నీలాంటి వాళ్ళకి పేరు మార్చకూడదు. మారుస్తాను, మార్చి కూడా నిన్ను ప్రమాదంలో నెట్టేస్తాను అన్నాడండి. అబ్బో, నిజంగా బైబిల్లో మాటలు చదువుతుంటే ఇలా కూడా దేవుడు చేస్తాడా? ఎప్పటి వరకు ప్రపంచాన్ని బైబిల్ను ఒక కోణంలోనే చదివింది ఈ ప్రపంచం. బట్ సరికొత్త కోణంలో బైబిల్లో ఉన్నది ఉన్నట్టు పరిశీలించి పరిశోధించి ప్రకటించడం ఆరంభించింది వన్ అండ్ ఓన్లీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఇన్ ది ఎంటైర్ వరల్డ్, ప్రపంచంలో ఒకే ఒక్కటి, దట్ ఈస్ క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘం. ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేరండి. ఎందుకు ఇంత ధీమాగా చెప్తాను తెలిసి? ఎవరి దగ్గర కాపీ కొట్టిన ప్రసంగాలు కావివి, ఎవరి దగ్గర ఎరువు తెచ్చుకున్న మెసేజ్ అంతకన్నా కావివి. బైబిల్ చదివితే దేవుడికి నేర్పించిన సారాంశాలవి, వాళ్ళ జీవిత పరమార్థాలవి. ఏమండి, ఎంత గొప్పదండి శారా తల్లి. అన్నిటినీ మోటాముళ్ళు సర్దింది, సొంత వాళ్ళని, బంధువుల్ని అందరినీ వదిలేసుకుంది, భర్త వెంబడే వెళ్ళిపోయిందండి. వాట్ ఎ వండర్ఫుల్ వైఫ్. ఉత్తమురాలని ఇల్లాలు, ఉత్తమురాలు అమ్మ. అందుకే నీ గర్భాన్ని పండిస్తాను, నీ గర్భాన్ని ప్రపంచ రాజులను రప్పిస్తాను. అదే చూడండి, ఆ మాట అర్థం అదే. ఆదికాండం 17వ అధ్యాయం 15-16. మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు, షారాయి అనొద్దు, వద్దు, అబ్రాహామును వాళ్ళ పిల్లొద్దు. షారాయి ఈ ఏటి, ఆ ఈ వద్దు, తీసేయి. యాలి అనగా ఆమె పేరు షారా. అబ్రాహాంకి ఏమో పేరు అక్షరం యాడ్ చేశాడు, ఈమెకేమో ఒక పేరు సబ్స్ట్రాక్ట్ చేశాడు. యాడిషన్ అక్కడ, సబ్స్ట్రాక్షన్ ఇక్కడ. అబ్రాహాంకి ఏమో హా కలిపాడు, షారాయికేమో ఈ తీసాడు. అంటే పేర్లు కలపటాలు, పేర్లు తీయటాలు, పేర్లు మార్చడాలు, ఆ మార్చటంలో ఉన్న పవర్, శక్తి. దేవుడు మార్చాలి, నువ్వు మార్చేసుకోకు. ఏమంటే ఈ రోజు నుంచి నా పేరు గొప్ప పేరు మార్చేసుకుంటారు. ప్రపంచంలో ఎవడైతే గొప్పవాడు ఉన్నాడు ఆడి పేరు పెట్టేసుకుంటారు. పెట్టుకుంటే ఏం ఉపయోగం? నువ్వు పేర్లు మార్చుకోవడంలో ఏ ఉపయోగం లేదు. ఏం చేయాలో బైబిల్ని అడిగితే చెబుతుంది, కరెక్ట్గా బైబిల్ చెబుతుంది. అందుకే చదవండి ఆ మాట. 16వ వచనం, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేతను, అతడే వారసుడు నాయన, నీకు వారసుడు. ఇంకేమన్నాడు? నేను ఆమెను ఆశీర్వదించేది, నేను బ్లెస్ చేస్తాను ఆమెను. ఆశీర్వాదం. దేవుడే ఆశీర్వదిస్తే ఎంత గొప్ప విషయం, దేవుడు ఆశీర్వదిస్తే ఎంత గొప్ప వరం అది. ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వల్ల కలుగుదురు, జనాలను ఏలే రాజులను పుట్టిస్తాను. ఆమె కడుపులో నుంచే రావాలి. ఎంత పుణ్యం చేసుకుందండి ఆ తల్లి కడుపు. ఎందుకు? ఉత్తమరాలు, భర్తను మోసం చేసే దౌర్భాగ్యురాలు కాదు, భర్తను విడిచిపెట్టే మూర్ఖురాలు కాదు, ఏమండి దేవునికి అవిధేయత చూపించే మోసగత్తె కాదు, ప్రజలను కుటుంబాలను మభ్యపెట్టే మాయలేడి కాదు ఆవిడ. ఉత్తమురాలు. నీ పేరు మారుస్తున్నానమ్మా, రాజులను రప్పిస్తానని నీ గర్భం గుండా. ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అద్భుతం కదండి. పేరు మార్పు. పేరు మారగానే ఇప్పటికీ ఎందరైతే ఉన్నారో, అబ్రహాము గారు మనకు తండ్రి అయినప్పుడు షారా మనకు తల్లి కదా, షారా మనకు తల్లే. పైనున్న యెరూషలేము అనే పట్టణాన్ని షారాతో పోలుస్తున్నాడు. అందుకే పైనున్న యెరూషలేము ఎవరనుకుంటున్నారు? క్రిందన్న కొండేమో హాగరు. గలతీ పత్రికలో అంటాడండి, చూద్దాం ఒకసారి ఆ మాట.
గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24. ఈ సంగతిలో అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సేనాయి కొండ సంబంధమైనది, దాస్యములు ఉండుటకు పిల్లలను కనును. ఇది హాగరు. ఈ హాగరు అన్నది అరేబియా దేశములను సేనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. హాగరని చెప్పాడు. మరి ఇంకొక ఆమె ఎవరు? షారా. ఆమె నీకు తల్లి. అబ్బా, పరలోకంలో ఏమండి యెరూషలేము అంటున్నాడు చూడండి. అయితే పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి, అది మనకు తల్లి. 30. ఇందుని గురించి లేఖనం ఏం చెప్పుచున్నది? దాసిని తన కుమారుని వెళ్ళగొట్టము, దాసి తన కుమారుని స్వతంత్రాలు కుమారుతో పాటు వారసుడిగా ఉండడు. కాగా సహోదరులారా, మనం స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఎవరా స్వతంత్రురాలు? ఆమె షారా అండి. షారా అబ్రహాముని నిజంగా అంత గొప్ప తండ్రిగా నిలబెట్టి జనాలందరికీ తండ్రిగా ఆయనని చేస్తే ఆదాం కూడా కాలేకపోయాడండి. ఆదాం కోసం అన్నాడా? ఆదాం కోసం చెప్పలేదండి. జీవం కలిగిన ప్రతివానికి తల్లి, శరీరాన్ని బట్టి జీవం కలిగిన ప్రతివానికి భూమి మీద తల్లి అవ్వాని అన్నాడు. కానీ స్వతంత్రాలి కుమారులు ఎవరు? మనమంతా ఎవరి పిల్లలం చెప్పండి? షారా పిల్లలం, హాగర్ పిల్లలం కాదు మనం. ఎంత గొప్పగా షారాని తీర్చిదిద్దాడు, ఎంత గొప్పగా ఆమె పేరులోని మార్పును తీసుకొచ్చి ఇంత గొప్పగా చేశాడు. చూసారా ఆమెని? కారణం ఆమె భక్తురాలు. షారా గొప్పది, షారా ఉన్నతమైన విశ్వాసం కలిగినది. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం చూద్దాం ప్రియులారా. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ మరొక ఆయన మనకు కనబడతాడు. అతడు అబ్రహాము మనవడు, ఇస్సాకు కుమారుడు యాకోబు. అతడు ఏం చేశాడు? అప్పుడు ఆయన, నీవు దేవునితో మనుష్యులతో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇజ్రాయేల్. ఏల్ అంటే దేవుడు. నేను నా పేరు పెడుతున్నాను నీకు. హిబ్రూ భాషలో ఏల్ అంటే దేవుడు అండి. ఇశ్రాయేలు నా పేరు పెడుతున్నాను నీకు. యాకోబు అంటే నువ్వు మోసగించేవాడవనో వంచన చేసేవాడవనో వద్దు నాయన, ఈ పేరు వద్దు. కమాన్, నేమ్ చేంజ్. నీ పేరు మార్చేస్తున్నాను. ఇక మీదట నువ్వు నాయకుడు కాబోతున్నావు. అబ్రహాము గర్భాన పుట్టిన మరొక గొప్ప నాయకుడు, దేవుని చేత దీవించబడిన నాయకుడు, పట్టు వదలనివాడు. దేవదూతను పట్టేశాడు. నువ్వు దీవించినంత వరకు నీ కాళ్ళు నేను వదలను. ఎంత పట్టుదలండి! తన కుటుంబాన్ని, తన జనాంగాన్ని కాపాడుకోవడానికి యాకోబుకున్న పట్టుదల. దేవునితో పెనుగులాడాడట, దేవునితో పోరాటం చేశాడట. ఏమండి, దేవుని సాధించడానికి ఎంత తెగించి ప్రయత్నం చేశాడండి. దేవదూత అంటది, వదులయ్యా, సూర్యుడు ఉదయిస్తున్నాడు, వదులు, నేను వెళ్ళిపోవాలి. రాత్రంతా పట్టేశారటండి. ఉదయం అయిపోతున్నంత వరకు వదలటం లేదటండి. ఆహా, పట్టుదల. రాహేలును సాధించడంలో నీ పట్టుదల నేను చూశాను. మామకు నువ్వు 14 ఏళ్ళు నువ్వు కొలువు చేయటంలో నీ పట్టుదల నేను చూశాను. ప్రేమించిన అమ్మాయిని నమ్మకంగా ఆమె కోసం నువ్వు ఎంత కష్టపడడం, నీ ప్యూర్ లవ్ నేను చూశాను. ఇప్పుడు అదే మనిషిగా నిన్ను రాబోయే జనాంగాలకు ఇశ్రాయేలు నిన్ను చెయ్యబోతున్నాను. ఏమండి, ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవునితోనే పోరాడువాడు, దేవుని కుమారుడు, దేవుని నామాన్నే ధరించినవాడు, దేవుడిని తన పేరులో కలిగినవాడు. ఇశ్రాయేలు ఎంత గొప్పవాడయ్యాడండి.
చూడండి, అది జరిగిన తరువాతే యాకోబు జీవితంలో మార్పు. అంచెలంచెలుగా యాకోబు ఎదిగాడు, గొప్పవాడిగా మారిపోయాడు. దేవుడు ఆశీర్వదించాడు అతన్ని. చూడండి అక్కడ ఏముంది అక్కడ, నీవు దేవునితోనూ 32 నిర్గమాకాండ ఆదికాండం 28వ వచనం, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. విన్నర్ నువ్వు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పును. అలాగా ఆదికాండం 35వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఆదికాండం 35వ అధ్యాయం 10వ వచనం, అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు. వద్దు నాన్న, యాకోబు అనే పేరు మనకెందుకు? నువ్వు వంచన చేసేవాడువా, మాయ చేసేవాడువా? నో, నా కుమారుడు మోసగాడు కాడు. నా కుమారుడు మోసం చేసే పేరు ఉండకూడదు. నీ బ్రతుకును మారుస్తున్నాను, నీ పేరులోని పవర్, శక్తిని తీసుకొస్తున్నాను. ఇజ్రాయేల్, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలుని పేరు పెట్టాడటండి. ఏమంటే నిజంగా దేవుడు పేరు పెట్టడం ఎంత భాగ్యం! అందరి పేర్లు దేవుడు పెట్టాడండి. నిజంగా భూమి మీద అతి తక్కువ మందిని దేవుడు ఎంపిక చేసి పరలోకములో దేవుడే పేర్లను నిర్ణయించి వారికి నామకరణం చేశాడు అంటే ఏంటి వాళ్లకున్న గొప్పతనం, ఏంటి దేవునికి వాళ్ళ మీద ఉన్న మమకారం, ప్రేమ. అవును, ఏమంటే చాలామంది వాళ్ళకి పిల్లలు పుట్టిన ఫోటోలు పంపిస్తాను. అన్నయ్య అమ్మాయి పుట్టిందని మంచి పేరు చెప్పండి, అన్నయ్య బాబు పుట్టాడని మంచి పేరు చెప్పండి. వాళ్ళకి పేర్లు తెలియక మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు పేర్లు పెట్టమని? మీరే పెట్టాలి పేరు. ఒక మంచి పేరు మీరే పెట్టాలి, వాక్యానుసారమైన పేరు మీరు పెట్టాలి. ఆ పేరు లిస్ట్ ఉంటుందండి, ఎందుకంటే ఎవరెప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు, ఏ పేరు అడుగుతారో తెలియదు. ఒక మంచి పేరు మా పిల్లలకు ఉండాలి అనే తల్లిదండ్రుల ఆకాంక్ష. ఇక సభలకు వెళ్తానండి, క్యూలు కట్టి నిలబెడతారండి. ఆల్రెడీ పాత పేర్లు తీసేసుకొని వేదిక మీద మా పిల్లలకు మీరు కొత్త పేరు పెట్టాలి. ఓకే, పేరు పెట్టడం, పేరు మార్చుకోవటం తప్పేమీ కాదు. కానీ మారినట్లుగా, పేరు పెట్టబడినట్లుగా దేవుని నిమిత్తమై ఆ బిడ్డను మీరు పెంచగలగాలి. పేరు పెట్టడం సులువు, పేరును బట్టి జీవించటం చాలా కష్టం, చాలా కష్టం. దేవుడు మరి పేరు మార్చాడు అంటే వాళ్ళు ఆ విధంగా పేరుకు తగ్గట్టు జీవిస్తారు అనే నమ్మకం ఏంటి దేవుడికి? ఫ్యూచర్ చూశాడు, ఎలా ఉంది వీడి ఫ్యూచర్, పేరు మార్చిన తర్వాత ఎలా ఉన్నాడు. ఎస్, వీడు నమ్మకంగా ఉన్నాడు, సో వీడికి పేరు తగును, ఈ పేరుకు వీడు అర్హుడు. అంటే పేరును బట్టి భవిష్యత్తు మారిందా, భవిష్యత్తును బట్టి పేరు పెట్టాడా? ఏమండి, పేరును బట్టి భవిష్యత్తు మారిందా? బాగా ఆలోచించండి. దేవుడు పెట్టిన పేరును బట్టి ఇతని భవిష్యత్తు మారిందా, లేదా ఇతని భవిష్యత్తును బట్టి దేవుడు పేరు మార్చాడా? దేవుడు పేరు మార్చటం, అతని భవిష్యత్తును చూడటం రెండు. అందులో ముఖ్యంగా భవిష్యత్తులో నిన్ను చూచినప్పుడు నువ్వు ఆయనకు నచ్చావు గనుక నీ పేరులో పవర్ ఇస్తానా, ఇంకా పవర్. నీ పేరు ఫేమస్ అవ్వాలి. ఎప్పటికీ చూడండి, పేరు కోసం ప్రాకులాడాలి. ఎందుకు ఇప్పుడు యూట్యూబ్లోని సోషల్ మీడియాలో ఎందుకు ప్రతివాడు తెర మీదకి ఎందుకు వస్తాడంటే వాడు ప్రపంచానికి కనబడాలి, ఇంక్లూడింగ్ క్రిస్టియన్ ప్రసంగికులతో పాటు వాళ్ళకి కనబడాలి ప్రజల మధ్య. నేను పలానా అని ప్రజలు గుర్తించాలి. ఇదంతా కూడా మాకు గుర్తింపు కావాలి. మనుష్యుల మధ్య గుర్తింపు కోసం ఆరాటపడి అరులు చాచి ఈ దౌర్భాగ్యమైన సమాజం దేవుని దృష్టిని నేను అలా ఆకర్షించాలి, దేవుడు నా పేరును గుర్తించాలి అనే ఆలోచన వాళ్ళకి లేదండి. ఎంతసేపు ప్రజల మెప్పు, ప్రజలు ఘనపరచడం వీళ్ళకి కావాలి, ప్రజల గుర్తింపు వీళ్ళకి కావాలి, ప్రజల మధ్య నేను సెలబ్రిటీ అయిపోవాలి. కోట్ల మంది ప్రజలు నిన్ను సెలబ్రిటీ చేసిన దానివల్ల నీకే ప్రయోజనం లేదయ్యా. కానీ నువ్వు దేవునికి సెలబ్రిటీ కావాలి. దేవుని కోసం నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా కనబడాలి. దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా, ప్రముఖమైన వ్యక్తిగా గుర్తించాలి. గుర్తించాడు అంటే పేరును మారుస్తాడు.
ఎవరికి మారుస్తాడు? ఏమండి, అప్పుడైతే దేవుడు వాళ్ళతో మాట్లాడాడండి, పేర్లు మార్చాడండి. మరి మా సంగతి ఏంటండి? మీ పేర్లు కూడా మార్చబడతాయి. అదే సబ్జెక్టు. మీ పేర్లు కూడా మార్చబడుతున్నాయి. కానీ మార్చాడా లేదా ఎలా తెలుస్తుంది? ఎలా అండి తెలుస్తుంది? అది తెలియాలి అంటే నెక్స్ట్ క్లాస్, టైం అయిపోయింది కదా, నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నాయన, తల్లి గర్భాన్న పడినది మొదలుకొని మమ్మలను గుర్తించి, మమ్మలను సేదతీర్చి, మమ్మల్ని నడిపించి, గర్భమందు ప్రాపకము చేసి, మాకు శరీరాన్ని నిర్మించి, మీ కన్నులతో చూసే గొప్ప ధన్యతను మేము పొందినందులకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నాయన. మా పేరు మీరు పెట్టాలి. అనేక మంది నీ ప్రియమైన పిల్లలకు పేరులోని మార్పు చేసినట్లుగా మా పేర్లను కూడా మార్చండి తండ్రి. మీకు విధేయులుగా ఉండాలి అనుకుంటున్నాం. ఈ శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు మీ కొరకే బ్రతకాలి అని తపన పడుతున్నవాడు. మనుషులు గుర్తింపు కోసం మేము ఆరాటపడటం లేదు, కానీ మాకు జన్మనిచ్చి ఊపిరినిచ్చిన మా కన్న తండ్రి అయిన మీ గుర్తింపు మాకు కావాలి. మీ కనుదృష్టి మాపై పడాలి. దయించి నీ ప్రియమైన పిల్లలుగా మీ కుమారుడు ద్వారా మమ్మల్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు. అందుకు మా పేర్లను కూడా మార్చండి తండ్రి. మా పేర్లను మార్చటం వలన భవిష్యత్తులో మీ నామాన్ని ఘనపరిచి మీ పేరును ప్రపంచంలోనే ఉన్నతమైనదిగా చూపించే గొప్ప వరాన్ని నీ పిల్లలుగా, నీ దాసులుగా, నిష్ప్రయోజనమైన సేవకులుగా మాకు అనుగ్రహించవలసిందిగా మిక్కిలి వినయంతో వేడుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.